కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గొంతుకు తన చీరతోటే గట్టిగా బిగించి ఊపిరాడకుండా ఒక వ్యక్తి చంపేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి BNS 2023 ప్రకారంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ వాంగ్మూలంలో మొత్తం ఒప్పుకోవడం జరిగింది, తనే ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది అని. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఏం జరిగింది అని అంటే, ఎవరైతే ఈ అమ్మాయి ఉందో మణి, ఈ అమ్మాయి పేరు, తనకు 15 సంవత్సరాల క్రితమే భర్త కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఒంటరిగానే ఆవిడ ఎన్టీఆర్ జిల్లాలో డైలీ వారి కూలీగా పనిచేసుకుంటుంది. వచ్చిన డబ్బులతోటి ఆవిడ జీవనం అనేది కంటిన్యూ చేస్తూ వస్తుంది. అయితే నార్త్ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఎన్టీఆర్ జిల్లాకు వచ్చిన ఒక వ్యక్తి తిమ్మల్ల విషాద్ అని చెప్పేసి, అతను వచ్చేసి ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఈమె ఒంటరిగా ఉంటుంది, ఈమె అయితే తనకు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆవిడతోటి ఫ్రెండ్షిప్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా రోజు మాట్లాడడము, తనకేం కావాలో అవి తీసుకెళ్ళడము, తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రతిదీ కూడా హెల్ప్గా ఉండడము, ఇదంతా చేసిన తర్వాత ఇంకొక 2-3 రోజుల్లోనే వాళ్ళు కొంచెము ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగిన తర్వాత అంటే అంత కేర్ చూపిస్తున్నారు అది. సో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటున్న సమయంలో అతను ఆ అమ్మాయికి కూడా చాలాసార్లు పలుమార్లు కూడా అతను ఏం చేశాడంటే ప్రామిస్ చేయడం అనేది జరిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి జీవనం కంటిన్యూ చేద్దాము, నేను మా ఊరికి కూడా నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి. ఈవిడ ఆల్రెడీ పెళ్ళైపోయి భర్త చనిపోయిన వ్యక్తి కాబట్టి, ఈవిడ ఆల్రెడీ మ్యారీడ్ ఉమెనే కాబట్టి ఫేక్ ప్రామిసులు చేశాడు. దాంతోపాటు ఆవిడతో సహజీవనం కంటిన్యూ చేస్తూ వచ్చిండు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ అనేది పెట్టేసుకున్నాడు. అంటే ఇందులో ఆవిడను అబద్ధపు మాటలు చెబుతూ ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు రేప్ చేసిన కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కేసులో చూస్తే. అంటే ఆవిడ ఇంకా ఇదంతా గ్రహించేసి కేవలం 10 రోజుల్లో అతని యొక్క బుద్ధి కానివ్వండి, అతని యొక్క మెంటాలిటీ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ అమ్మాయి అబ్జర్వ్ చేయడం జరిగింది. మనీ చేసిన తర్వాత ఒకరోజు చెప్పింది, ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసేది లేదు, నేను నీతో కలవను, నువ్వు దయచేసి ఇంకొకసారి మా ఇంటి దగ్గరికి రావద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన మళ్ళీ కూడా వచ్చేసి మనము బాగా రోజులైంది కలవక, మళ్ళీ ఈరోజు కలుద్దాము అలా అని చెప్పేసానంటే, నువ్వు కేవలం నన్ను శారీరకంగా మాత్రమే వాడుకుంటున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోవు, నాకు అది అర్థమైపోయింది, దయచేసి నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు, ఒకవేళ కనుక ఇబ్బంది పెట్టినట్లయితే నేను ఈసారి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను శారీరకంగా వాడుకొని చాలా అబ్యూజ్డ్గా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అతనికి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇంకా అప్పుడు వదిలేశాడు. ఇంటికి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ లాస్ట్గా అడుగుతున్నాను, ఈసారి మనం కలుద్దాము, చాలా రోజులు అయిపోయింది, అంటే నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించడంతో ఇక ఈమె ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈమెతోటి ఇంకా మనకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి తెలుసుకున్న అతను ఏం చేశాడంటే, ఇమీడియట్గా తన చీరను తీసేసి తన గొంతుకే ఇలా తింపేసి గట్టిగా ఊపిరాడకుండా చేసి హతమార్చి తన ఫోన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగిన తర్వాత 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ అమ్మాయిది అరే ఎలా చనిపోయింది, ఏమైంది అని చెప్పేసి పోలీసులు మొత్తం ఆరా తీస్తుంటే ఆవిడ యొక్క ఫోన్ నెంబర్ తోటి మొత్తం చూసేస్తే ఎవరైతే ఈ నిషాద్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నాడో ఇతనికి ఎక్కువ కాల్స్ వెళ్ళడం జరిగింది. తిను చనిపోయిన దగ్గర నుంచి ఆ వ్యక్తి కనిపించట్లేదు అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లంతా కూడా గ్యాదర్ చేస్తే అతను ఒక ప్లేస్లో దొరికిన తర్వాత తీసుకొచ్చి అడిగితే, అవును నాకు ఆ అమ్మాయితో శారీరక సంబంధం కోసమే నేను ఆవిడతోటి పరిచయం ఏర్పాటు చేసుకున్నాను, నాకు రోజు అది లేకపోతే నేను ఉండే ప్రసక్తే లేదు, కాబట్టి ఆవిడ ఒంటరిగా ఉంటుంది, చాలా ఈజీగా ట్రాప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఆవిడతోటి పరిచయం పెంచుకున్నాను, ఆవిడకు కొంచెం కేరింగు, అదేవిధంగా ఆవిడకు కావాల్సిన హెల్ప్ అంతా కూడా చేస్తూ నాకు కావాల్సిన కోరిక నేను తీర్చుకున్నాను అని చెప్పేసి పోలీసులకు ఆల్రెడీ చెప్పేయడం జరిగింది. దాంతోపాటు నేను ఫేక్ ప్రామిస్లు కూడా చేశాను, పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరము ఎలాగో నీ హస్బెండ్ లేడు, చనిపోయాడు, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసేసుకొని మా ఊరికి తీసుకెళ్తాను, మా ఊరి దగ్గర మనం కూడా
ఏదో ఒక చిన్న పనులు చేసేసుకొని బ్రతుకుదాము అని చెప్పేసి నేను ఆవిడకు చాలా వరకు హోప్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇలాంటి కేసులు అప్లికేబుల్ అవుతాయి. ఇందులో కనుక అతను మొత్తం కూడా ప్రూవ్ చేసి పోలీసులు కనుక ఎవిడెన్సెస్ అన్ని పక్కాగా ప్రజెంట్ చేసినారు అనుకోండి, కంపల్సరీగా అతనికి 10 years వరకు జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, పనిచేసే ప్లేసులలో ఎవరైనా మన మీద కొంచెం కన్సర్న్ చూపిస్తున్నా, లేదు అనుకుంటే మన కోసం ఎక్కువ టైం ఇస్తూ ఉన్నా, వారు ఏదో ఆశించి మాత్రమే మన దగ్గరికి వస్తున్నారు అన్న సంగతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఒంటరిగా నివసిస్తున్న మహిళలు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న రోజులు బాగుంది, కానీ ఎప్పుడైతే తను ఇంకొక లైఫ్లోకి వెళ్దాము, మనం ఒక లైఫ్ని క్రియేట్ చేసుకుందామని చెప్పేసి అనుకుందాం, ఆ సమయంలో అనుకున్నది కరెక్టే, కానీ పెళ్లి చేసుకొని అలాంటి రిలేషన్షిప్ పెట్టేసుకుంటే బాగుండేది. అలా కాకుండా కేవలం అతని కామవాంఛ తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అనేది జరిగింది. కేవలం 10 రోజుల్లో ఆ అమ్మాయి హతం అవడం జరిగింది. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ చెప్పండి. కేవలం ఆ అబ్బాయి శారీరకంగా వాడుకోవడం కోసమే ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు. ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకెప్పటికైనా ఇబ్బంది అని చెప్పేసి లేకుండా చేశారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి మన మీద అటెన్షన్ చూపిస్తున్నా, లేదంటే కేరింగ్, కన్సర్న్ ఇలాంటివన్నీ ఉండి వారి టైంని మనకు కేటాయిస్తున్నా సరే, ఒకవేళ మనకు లవ్ ప్రపోజ్ చేసినా, మనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాను అని చెప్పేసి మిమ్మల్ని కనుక ప్రపోజల్ పెట్టి అడిగినట్లయితే దయచేసి మీరు పెద్దవాళ్ళతో మాట్లాడండి. ఆ వ్యక్తిని కూడా మీ పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్పండి. చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాతనే మీరు శారీరకంగా కలవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అంతేకాని ముందుగా కలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇంకా అది ఏ రకమైన కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం ఈ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వండి. కొంచెం పరిచయాలు పెంచుకునే ముందు వారు ఏంటిది, వారి బుద్ధి ఏంటిది, వారు ఎందుకోసం మన దగ్గరికి వస్తున్నారు, దేనిని ఆశిస్తున్నారు అనేది తెలుసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నేను వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.